హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈరోజు మేము అలుకుడు చేయడానికి వచ్చినాం. అలుకుడు అంటే మొలక సల్లుకుడని. అయితే ఒక మడి దున్నినామండి. ఫస్ట్ మడి దున్ని దాన్ని మొత్తం సమానం చేసుకుంటాను. ఎందుకంటే మనం మొలక చల్లేటప్పుడు ఎక్కడైనా ఇట్లా గుంతలు గుంతలు కానీ ఎక్కడైనా మిర్రలు కానీ ఉంటే అనుకో, ఆ గుంతలలో పడి ఆ మొలక అనేది మురిగిపోద్దండి. అందుకని చెప్పేసి మేము ఎక్కడ గుంతలు కానీ ఇట్లా మిర్రలు కానీ లేకుండా ఫస్ట్ ఇట్లా సామాను నేర్పుకుంటామండి. మా సైడ్ అయితే మేము ఇట్లనే చేసుకుంటాం. వేరే సైడ్ కూడా కొంతమంది జమ్ము కూడా కొడతారు. మేము అట్లే కొట్టమండి. మేము పైప్ బట్టి ఇట్లా పారబట్టి చేతులు బట్టి ఇట్లా సమానం అనుకొని మొలక చల్లుతామండి. అయితే ఎందుకంటే మనకు సమానంగా ఉంటే నీళ్ళు తీసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అని చెప్పేసి మేము ఇట్లా మొత్తం పైప్ పట్టి నున్నగా కాబట్టి పైప్ పట్టి వేసుకుంటామండి. మనకు మొలక చల్లుకున్నాక కూడా ఇట్లా సమానంగా మొలుతుందండి. ఎందుకంటే ఇట్లా లొందలు అనుకో, అక్కడ నీళ్ళు ఆగిపోతాయి. నీళ్ళు ఆగిపోయి ఏమవుతుందంటే అంతమందం ఆ నీళ్ళు ఆగిపోయి ఈ మొలక అనేది మురిగిపోతుంది. అందుకని చెప్పేసి మేము మొత్తం సమానం మంచిగా చేసుకున్నాకనే మొలక చల్లుతామండి. ఈ వడ్లయితే మేము 4 రోజులు మండ పోసినామండి. 4 రోజులు మండ పోసినామంటే 3వ రోజు మండే రావాలి. కాకపోతే మాకు రాలేదండి. మండే అంటే మొలకెత్తడం అండి. అడ్డు నానబోసుకున్న దాన్ని మేము ఇటు సైడ్ మండ పోసుకున్నాం అంటారు, కానీ మీ సైడ్ ఏమంటారు తెలియదండి. 4 రోజులకు ఇట్లా వచ్చినాయండి. పర్లేదు, బాగా నచ్చినాయి. ఇంకా 5 రోజులు ఉంటే బాగా వచ్చి ఇట్లా పీసు కట్టి మనకు ఇప్పడానికి బాగా కష్టమైద్ది. ఒకదానిలో ఒకటి ఇట్లా ఇరకపోయి బాగా తీయడానికి చాలా కష్టం అవుతుందండి. ఇప్పుడు ఇది మాకు నాలుగో రోజు, ఇవాటికి 4వ రోజు అవుతుంది. మంచిగా నచ్చిందండి. పొడి పొడిగా వచ్చింది. ఎందుకంటే పొడి పొడిగా ఉంటేనే మనకు ఒక్క రకంగా ఉంటేనే చల్లుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది కదా. మాకైతే పర్లేదు, 4 రోజులకు బాగా నచ్చింది. కానీ వానకాలం మాత్రం 3 రోజులండి. 3 రోజులకు మంచిగా వస్తుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి చలికి బాగా రాదు, తొందరగా రాదు. ఇప్పుడు ఈ మాదిరిగా ఉన్నది. మాకైతే మంచిగా నచ్చింది. మీ సైడ్ కూడా మీరు మండి ఎట్లా పోసుకుంటారు, అంటే మొలక ఎట్లా చల్లుకుంటారు, వాళ్ళు కూడా ఎట్లా వేసుకుంటారు అనేది మాకు కూడా కొంచెం కామెంట్ పెట్టండి. ఎందుకంటే మేము కూడా కొంచెం తెలుసుకుంటాం కదా. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. అందుకని మా సైడ్ అయితే మేము ఇట్లా చేస్తాం. మరి మీ సైడ్ ఎట్లా చేస్తారో మాకు కామెంట్ పెట్టండి. ఈ మొలక చల్లే ముందు మేము ఒడ్డుకైతే ఒక 5 ముద్దలు చేసుకుంటామండి. 5 ముద్దలు చేసుకొని వాటికి పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ పెట్టి ఫస్ట్ భూదేవ తల్లికి మొక్కుతామండి. ఎందుకంటే మాకు పంట మంచి ఇయ్యమ్మ, మాకు ఏసంగి పంట కాబట్టి ఏసంగి అంటేనే గాడుపులు వానలు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఆటంకం జరగకుండా మాకు పంట చేతికి మంచిగా రావాలని మొక్కుతూ మా ఇష్ట దైవాలన్నీ తలుసుకొని మేము అలుకుడు చేస్తామండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి.